హైదరాబాద్ లో ఆషాఢ మాస బోనాల సందడి నెలకొంది. గోల్కొండ బోనాల ఉత్సవాలు లంగర్ హౌస్ చౌరస్తాలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ప్రాంతమంతా డప్పు చప్పులు, తీన్మార్ దరువులతో మార్మోగింది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తులు, భక్తుల ఆటపాటలతో జాతర శోభ సంతరించుకుంది. భాగ్యనగరం బోనాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. గోల్కొండ బోనాలలో మాత్రము ప్రతి ఒక్క బోనానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి అలాగే ఇప్పుడు తండోపతండాలుగా కదిలి వచ్చిన ఈ బోనాలకు ఉన్న ప్రత్యేకత ఏంటో అడుగుదాము. అమ్మ చెప్పండి అమ్మ, ఏంటి అసలు ఇక్కడ ఉన్న ఇప్పుడు ఈ బోనాలకు ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది బోనాలకి. ఈసారి ఏం ప్రత్యేకత? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మేము ఇక్కడ తొలి బోనము ఈ అమ్మవారికి ఎక్కిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ కుమ్మరి సంఘం తరఫున మేము ఎప్పుడు ప్రతి ఏటా ఇక్కడ జగదాంబిక అమ్మవారికి ప్రతిసారి మేము తొలి బోనం ఎక్కిస్తాము. మేము ఇక్కడ అంగరంగ వైభవంగా ఇవాళ వేడుకలను కొనసాగించుకొని ఇక్కడ మళ్ళా బోనం ఎక్కించి అమ్మవారికి కళ్ళు చాకలు, ఆ పచ్చన్నము, పసుపు అన్నిటితోని బోనం తెచ్చి అమ్మవారికి ఎక్కిస్తాము. ఇప్పుడు ఏటా ప్రతి ఏటా ఎక్కిస్తాం. ఈసారి అంటే ఇంకా మంచి కావాలి. ప్రతి ఏటా ఉన్నట్టు చాలా 10 ఏళ్ళగా బాగుంటది. ఇక్కడ 10 ఏళ్ళ తర్వాత వస్తున్న మంచిగా బోనాలు ఎత్తుతో మాకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మంచిగా అమ్మవారికి మొక్కులు ఒప్పిస్తే మాకు మొక్కులు ఒప్పిస్తాయి. ప్రస్తుతం మనం గోల్కొండలో ఉన్న పైన గోల్కొండ కోట పైన ఉన్న అమ్మవారి దగ్గర ఉన్నాము, జగదాంబిక దేవి దగ్గర. ఇక్కడే మరి ఈ రోజు అంగరంగ వైభవంగా కూడా వేడుకలు అయితే మరి జరిపిస్తున్నారు. అందులో ఒకటి ఇప్పుడు ఇక్కడ మన తోటి అర్చకులు కూడా ఉన్నారు. మరి ఇక్కడ గోల్కొండ విశిష్టత ఏంటి, అమ్మవారి విశిష్టత ఏంటి, ఇక్కడే ఆషాఢ మాసం తొలి బోనాలు ఎందుకు మరి ఇక్కడ సమర్పిస్తున్నారు అనేది కూడా మరి అడిగి తెలుసుకుందాం. ఓకే, ఇక్కడనైతే మరి మా కుమ్మర సంఘం వాళ్ళు కూడా కలిసి మరి ఇక్కడనైతే కుల వృత్తుల వారిగా ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మట్టి బోనం సమర్పించుకోవాలి అని చెప్పేసి కూడా కుల సంఘాలకు సంబంధించి కూడా కుమ్మర బోనాలు కూడా మరి ఇక్కడ 501 బోనాన్ని కూడా మరి ఇక్కడనైతే సమర్పిస్తారు. మరి ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మరి అన్ని బోనాలు కూడా సమర్పించడం జరిగింది. మరి ఇప్పుడు రాకేష్ బోనం కూడా ఇక్కడికి రాబోతుంది. మరి ఈ బోనాలన్నింటికి కూడా మరి ఇక్కడ నుంచి మొదలు కాబోతున్న ఆషాఢ మాసం బోనాలు అయితే ప్రతి ఆదివారం కూడా ప్రతి ఏరియాలో కూడా మరి జరిపించబోతున్నారు. సరే చెప్పండి సార్, ఇక్కడ నైజాం సర్కార్ నుంచి 400 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రతి వాడ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి 7 వారాలుగా గోల్కొండ అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది. అదే విధంగా రంగ వైభవంగా పొద్దున మారుబోనము, కుమ్మరులు కూడాను ఈ బోనాలతో కూడాను 1000 బోనాలతో ఇక్కడ అమ్మవారికి బోనం ఎక్కడం జరిగింది. ఇక్కడ వాడ నుంచి కూడా 5 వారాలు కూడా అమ్మవారికి. ఓకే సార్, ఒక నిమిషం అండి. ఇప్పుడైతే మరి ఇక్కడికైతే మరి దాదాపు కొన్ని వేల మంది, లక్షల మంది కూడా ఇక్కడికైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఒడిబియ్యాలు అన్ని కూడా ఇక్కడ పోయడానికి వచ్చారు. మరికొద్ది కాసేపట్లో కూడా మరి కొండ సురేఖ గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇది ఈ రోజు ఇక్కడ ఉన్న గోల్కొండ వైభవం, బోనాల వైభవం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క భక్తుడు కూడా హైదరాబాద్ నగరంలో ప్రతి ఆదివారం జరిగే మరి ఆషాఢ మాసం బోనాలను అయితే అంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా జరుపుకోవాలని మా 6 టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాం. కెమెరామెన్ రవితో నిర్మల, 6 టీవీ.